హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్జే శేఖర్ భాష హియర్. సార్ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత మరి ఇప్పుడిప్పుడే జనజీవన శ్రవంతిలో కలుస్తూ నా ఉద్యమానికి కావాల్సిన డౌట్లు క్లారిఫై చేసుకోవడానికి అండ్ అలాగే కావాల్సిన శక్తిని కూడగట్టుకోవడానికి పెద్దల్ని, ప్రముఖుల్ని అందరినీ కలుస్తున్నాను. అందులో భాగంగా న్యాయ కోవిదులను కూడా నేను కలుస్తున్నాను. మరి ఇవాళ నా అదృష్టం పూజారి నాగేశ్వరరావు గారు ఆయన స్టూడియోకి ఇన్వైట్ చేయడం జరిగింది. సార్ నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు యువర్ స్టూడియో. థ్యాంక్ యూ సార్. చాలా విన్నా సార్ మీ గురించి. అండ్ నాకు కూడా కొన్ని డౌట్లు అవన్నీ కూడా ఉన్నాయి. రైట్ నువ్వు చూస్తున్నాం, ఒకటి రాజ్ తరుణ్తో మొదలైంది, తర్వాత జానీ మాస్టర్, ఇప్పుడు హర్ష సాయి, ఇలా వరుస పెట్టి ఇంకా రేపు ఎన్ని వచ్చినా మనం చూస్తున్నాం. విచిత్రంగా అదేమిటో ఆల్ ద రోడ్స్ లీడ్ టు ద సేమ్ డెస్టినేషన్ అన్నట్టుగా అన్ని నార్సింగ్ పోలీస్ స్టేషన్లోనే వెళ్తున్నాయి. సో అది ఏమన్నా యాదృచ్ఛికమా లేకపోతే? అంటే టెక్నికల్గా ఏంటంటే యాదృచ్ఛికమై ఉండొచ్చు. ఎందుకంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధి అనేది చాలా పెద్ద పరిధి, ప్లస్ అక్కడ అంతా కొద్దిగా కాస్ట్లీ లివింగ్ అనేది ఉంది కదా, మనకు కోకాపేట మిగతా అన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ వాళ్ళు నివసిస్తే క్రైమ్కి ఇచ్చినప్పుడు ఏంటంటే ఐదర్ జనరల్ క్రైమ్లో ఏంటంటే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ తీసుకుంటారు. జనరల్గా ఎక్కడైతే నేరం జరిగిందో దాన్ని తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో వేర్ ద లేడీ లివింగ్ ఆల్సో, ఏది ఎస్పెషల్లీ కమ్ లేడీస్కి వచ్చినప్పుడు వేర్ ద లేడీ లివింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ జరుగుతున్న పరిణామాలన్నీ నాకు తెలిసి నార్సింగ్ పరిధిలోనే వీళ్ళు నివసిస్తూ ఉండవచ్చు. కాబట్టి అది అక్కడ నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వస్తుంటారు. సార్ నేను ఒకసారి దీంట్లోకి వచ్చిన తర్వాత నేను చూస్తున్నది ఏంటంటే, ఇప్పుడు కలకత్తాలో జరిగింది రేపు, దాని గురించి అందరూ ముక్తకంఠంతో ఖండించారు. డెఫినెట్లీ ఒక మగాడు వెళ్ళి, సార్ నన్ను ఒక అమ్మాయి ఇట్లా వేధిస్తోంది, నన్ను బ్లాక్మెయిల్ చేస్తోంది అని చెప్పి కేసు పెట్టడానికి చూస్తే తీసుకునే నాదుడే లేడు, వినేవాడే లేడు. జనరల్గా లేడీస్ ఏ కంప్లైంట్ ఇచ్చినా తీసుకొని ఇమ్మీడియట్లీ ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ లేకపోతే ఇంకా క్రిమినల్ ఏదైతే ప్రొసీడింగ్స్ ఉంటాయో తీసుకోవడం అనేది జరుగుతున్నది. సో అందరు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, భారతదేశంలో ప్రతి ఒక్క మొగాడు కానీ జనరల్ పబ్లిక్ కానీ అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే, లేడీస్కి మాత్రమే చట్టాలు ఉన్నాయా అనేది ఒక పాయింట్, మగవాళ్ళకి లేవా అనేది ఒక ఈ చర్చ ఎప్పుడు జరుగుతుంది. జనరల్గా లేడీస్కి మగవాళ్ళకి రాజ్యాంగపరంగా సమాన హక్కులు అన్నిట్లున్నాయి. ఓకే, కొత్తగా ఇప్పుడు లేడీస్ ఎక్కువ అని కానీ లేకపోతే జెంట్స్ తక్కువ అని కానీ ఏం లేదు, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి అంటే, లేడీస్కి మన జెంట్స్ కంటే కొద్దిగా ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అంతే, ద ప్రివిలేజెస్ అంతే, డ్యూ టు సోషల్ కండిషన్స్ కావచ్చు, ఎకనామికల్ అండ్ ఇతర కండిషన్స్లో ఏంటంటే కొద్దిగా మనకు వాళ్ళకంటే కొద్దిగా లివరేజ్ ఎక్కువ ఉంది. సో అదొకటి లివరేజ్ ఉంది. అది మనకు ప్రధానంగా భారతదేశంలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన చట్టాలన్నీ ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ కావచ్చు, ఇంకా ఇతర చట్టాలు తీసేస్తే మనకి ఇంకా ఇతర చట్టాలు ఏవైతే చూడు అవన్నీ, ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది అనుకుందాం, అది 1955 మ్యారేజ్, అది హిందూ మ్యారేజ్ యాక్ట్. దాంట్లో అమెండ్మెంట్స్ ఏం లేవు, పెద్ద అమెండ్మెంట్స్ ఏం లేవు. కానీ జనజీవితం అనేది 1955 ఉన్నట్టుందా? లేదు లేదు కదా, లేదు. ఇప్పుడు 498 తీసుకుందాం మనం. 498 అనేది ఏంటంటే పూర్వకాలంలో ఏంటంటే, అప్పుడు ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకున్న తర్వాత అత్తగారింటికి ఎక్కడో దూరంగా ఉన్న అత్తగారింటికి పోతుండే కాబట్టి అక్కడ ఏదైనా పరిస్థితుల్లో ఇమడలేకపోతే, తల్లిదండ్రులు అనేటువంటి దగ్గర ఉండరు కాబట్టి లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఏదన్నా ఫైనాన్షియల్ పరంగా కానీ మానసికంగా కానీ లేకపోతే శారీరకంగా కానీ ఆ అమ్మాయిని ఇబ్బంది పెడితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటే పోలీసు వాళ్ళు రక్షణిస్తారు అనేది దాని ఉద్దేశం అది. సో అప్పుడు ఇప్పుడు అది 1982లో పెట్టిన అనుకుంటా 498. 82లో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు మ్యాక్సిమం పెళ్లి చేసుకొని సపరేట్ ఉండటమో లేకపోతే ఉల్టా జరుగుతుంది, వేరే అమెరికా వెళ్ళిపోవటమో ఇట్లా కెరీర్ పరంగా వెళ్ళిపోతున్నారు తప్ప, పూర్వకాలంలో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 82లో కంపల్సరీ పెళ్లి చేసుకున్న అమ్మాయి కంపల్సరీ అత్తగారింటికి పోతుండే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు జాబ్ చేసుకుంటా సిటీలో ఇండిపెండెంట్గా నివసించడం లేకపోతే పెళ్లి చేసుకొని ఫారెన్ వెళ్ళిపోవడం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కానీ దాని మీద అమెండ్మెంట్ తెస్తాను లేరు. కరెక్ట్. ఓకే, ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా అమెండ్మెంట్ లేదు. మరి మారిన పరిస్థితులకు అనుగుణంగానే కదా ఇప్పుడు బిఎన్ఎస్ పట్టుకురావాల్సింది. అదే బిఎన్ఎస్ పట్టుకురావాలంటే చట్టాలు చేసే వ్యక్తులకు అనుభవించే వ్యక్తులకు మధ్యలో గ్యాప్ ఉంది. కరెక్ట్, అర్థమైందా? గ్యాప్ ఉంది. చట్టాలు ఎక్కడో కూర్చొని చేసేస్తారు, దాని అమల్లో లోపాలు ఉన్నాయి.
సార్ ఇది మీరు చాలా పాలిష్డ్గా చెప్పారు. అవును, అమలు లోపాలు ఉన్నాయి. ఎవట్రా ఇవన్నీ రాస్తున్నాడు, అమలు లోపాలు జరిగేది ఉన్నాయి. ఏంటో తెలుస్తుందా? ఇక్కడ రియాలిటీ తెలియకుండా నీ పాటికి అక్కడ కూర్చొని ఇది రాస్తా అని చెప్పి రాస్తే అది దట్ ఈస్ ద ప్రాబ్లం. అది ఇండియాలో బిఎన్ఎస్ వచ్చిన తర్వాత మరి మీరు చెప్పినట్టుగా కొత్త చట్ట వ్యవస్థ పట్టుకొచ్చినప్పుడు మరి మీరు చెప్పిన ఇప్పుడు 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఉన్న చట్టాలన్నీ కూడా గుప్తుల కాలం రాసిన అన్నీ కూడా పట్టుకొచ్చి, లేకపోతే బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి వచ్చినాం కాబట్టి మేము మారుస్తున్నాం అని చెప్పినప్పుడు మరి ఏది ఇప్పుడున్న ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా ఉన్న చట్టాలు ఏమున్నాయి? వాస్తవం చెప్పాలంటే ఓన్లీ పేరు ఒకటి మార్చారు, కొద్దిగా పాలిష్ చేశారు తప్ప పెద్ద దాంట్లో అంతా చేంజెస్ ఏం లేవు దాంట్లో. సార్ పెన్నం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుంది. అదే సేమ్ మనం మాట్లాడుతుంది. 68 చూసారా మీరు? 69 అది 68 సార్. 68 తర్వాత మాట్లాడతారు. 68 చూడండి, గౌరవం. అది 68 చాలా గౌరవం. పాపులేషన్ తగ్గించడానికి ఈ చట్టం తీసుకొచ్చారా? అదే డౌట్. ఇప్పుడు బాస్ అయినా మొగుడైనా లేకపోతే ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నవాడు ఎవడైనా సరే వాడు కనుక ఈవిడ్ని సెక్షువల్ ఫేవర్స్ అడిగితే ఆవిడ వెళ్ళి కేసు పెట్టచ్చు. 5 to 10 years ఇంప్రిజన్మెంట్. సో దీంట్లో మొగుడిని కూడా చేర్చారు సార్. నేను మాట్లాడదు కూడా అదే సార్. ఇప్పుడు 498 లిమిటేషన్ లేదు. అందరికి అర్థమయ్యే భాషలో, అందరు కనెక్ట్ అయ్యే భాషలో చెప్పదాం. 498 లిమిటేషన్ లేదు. ఒక 40 సంవత్సరాల క్రితం పెళ్ళైన వ్యక్తి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక 70 years ఉన్న ఒక ముస్లాం ఉందనుకుందాం, ఆమె పోయి కూడా కేసు పెట్టచ్చు. అదే కదా. ఏమని? నా మౌడు నన్ను చక్కగా చూసుకోవడం లేదు, లేకపోతే నాకు తిండి పెడతాను లేదు, లేకపోతే సతాయిస్తుండని. దెర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ ఇట్. ఇప్పుడు అబ్బాయి సైడ్ ఏమంటాడు సింపుల్గా, సార్ నేను పెళ్లి చేసుకుని 50 సంవత్సరాలు అయింది సార్, 50 సంవత్సరాలు సాధినా కదా, ఇప్పుడు కొత్త వచ్చిన ప్రాబ్లం ఏంటి సార్ అంటారు. సో దెర్ ఇస్ నో లిమిటేషన్. అంతే, దాంట్లో లిమిటేషన్ అది లేదు. అంటే చట్టపరంగా చూస్తే ఏమంటారు అంటే, ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి ఇబ్బంది పెట్టడానికి దానికి ఏమైనా లిమిటేషన్ ఉందా అని చట్టపరంగా అంటారు. ఏ టైం అయినా ఇబ్బంది పెట్టచ్చు కదా, అందుకనే మేము లిమిటేషన్ పెట్టలేదని వాళ్ళు అంటారు. సార్ పెట్టండి, పెట్టకపోతే 10 ఏళ్ళు జైలు శిక్ష ఏమిటి సార్? అది మార్చాలి. ఇది ఇప్పుడు చట్టాల మీద ఇప్పుడు ప్రధానంగా నేను ఒకటి ఇవాళ మీకు నేను మనస్ఫూర్తి ఒక విషయం చెప్తే ఏంటంటే, ప్రతి దానికి పోరాడటానికి ఒక వ్యక్తులు ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఒక అగ్రికల్చర్కి సంబంధించిన విషయాలు పోరాడటానికి మనం ఒక 10 మంది పేర్లు చెప్తాం. లేకపోతే ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పోరాడటానికి యూనియన్స్ కానీ లేకపోతే పెద్ద వ్యక్తులు ఉన్నారు, దాంట్లో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి ఒక విషయం చెప్తాం. ఇంకా ఏదన్నా ఒక వస్త్ర పరిశ్రమ తీసుకుందాం, లేకపోతే ఒక ఆర్టీసీ బస్ సమస్య తీసుకుందాం, వాళ్ళకు పోరాడటానికి రకరకాల యూనియన్లు ఉన్నాయి, దాంట్లో ఉన్న ఫేమస్ వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు పోరాట పరంగా పాలిటిక్స్ల మీద పోరాడటానికి మార్చడానికి ఉన్నారు. మరి చట్టాల మీద పోరాటం చేస్తానికి, చట్టాలు మార్చడానికి ఎవరున్నారు సార్ దేశంలో? చట్టం అనేది అదే అంటున్నా, చట్టం అనేది పోరాడడం అని నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇప్పుడున్న యూత్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు మాట్లాడే 68 కావచ్చు, 69 కావచ్చు, ఇంక ఇతర అంశాలు కావచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్తే గౌరవం ఇస్తాను లేరు. పోలీస్ స్టేషన్కి వెళ్తే గౌరవం ఇస్తాను లేరు, ఇంటం లేరు, కాలయాపన చేస్తున్నారు. అదే లేడీస్ విషయానికి వచ్చారికి ఏమవుతుంది అంటే వాళ్ళకి జీరో ఎఫ్ఐఆర్ వాళ్ళకి ఇమ్మీడియట్లీ. అదే మగవాళ్ళకి ఏ ఎఫ్ఐఆర్ లేదు. ఒక ఎఫ్ఐఆర్ ఒక మగవాడు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ పెట్టాలి అంటే వాడి జీవితకాలం సరిపోదు సార్. నాకు ఫస్ట్ పోరాడి అలసిపోయి ఇక వాడు తిట్టుకొని ఇంట్లో కూర్చుంటుంది తప్ప మరి చట్టాల కోసం ముందుకు ఎవరు వస్తున్నారు? సార్ ఇక్కడ ఒక చాలా స్ట్రాంగ్ పాయింట్ మీకు కూడా చెప్తా. ఫిజికల్ దాడులు జరుగుతున్నాయి, ఇంకా ఎనీథింగ్ ఆడవాళ్ళ మీద జరుగుతున్నాయి. ఎక్కడో ఒక చోట మగాడు నేను తిరిగి నాకు ఇక్కడ న్యాయం జరగదు, చట్ట పరిధిలో నాకు ఆర్ న్యాయం చేసేవాడు ఎవరు లేడు, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు న్యాయం జరగదు, నా న్యాయం నేనే చేసుకోవాలి అనుకునే స్టేజ్కి వాడు వెళ్ళిపోతే ఇప్పుడు ఇటువంటి దాడులు ఏమైనా జరిగితే ఎవరు సార్ రెస్పాన్సిబుల్? ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ వహించాలి సార్. ఎప్పుడైనా ప్రభుత్వం ప్రజలే. సోషల్ కాజులో జరిగే దేనికైనా ప్రభుత్వం ప్రజలే రెస్పాన్స్ వహించాలి. చట్టాల మీద అవగాహన కల్పించే సదస్సులు కానీ, లేకపోతే చట్టాల మీద వివరించేటివి కానీ, పోరాడమని చెప్పే వ్యక్తులు కానీ ఎక్కడున్నారు సమాజంలో? అడ్వకేసీ అంతా ఏం చేశారు, దాన్ని మొత్తం దాచేసి గుప్పిట్లో పెట్టేసుకున్నారు అంతే. ఓకే, ఎవరో ఒకళ్ళు మీలాంటోలో నాలాంటోలో మాట్లాడితే దాడి చేసేస్తున్నారు. ఓకే, ఇప్పుడు 498 మీద పోరాడంగా అరెస్ట్ తీసేసింది. ఇప్పుడు ఏది ఒక 20 సంవత్సరాలు అల్పైన కానీ పోరాటం చేస్తే మనకు దాన్ని అరెస్ట్ తీసేశారు. మిగతా విషయాలలో కూడా ఇప్పుడు రేపు విషయంలో కూడా ఏంది, ఇప్పుడు మీరు అన్నది మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు. నాకు ఏం చెప్పారు అంటే, రిలేషన్షిప్లో ఉంటారు. ఓకే, 1 years 2 years కలిసి ఉండటము, తర్వాత వాళ్ళు ఒక ఇంటి కింద నివసించడం కానీ, లేకపోతే డిఫరెంట్ ఇంట్లో నుండి కలిసి ఉండటం కానీ, ఒక రిలేషన్షిప్లో ఉండటం అనేది ఇవాళ దేశంలో అత్యంత సాధారణం అయిపోయింది దేశంలో. సో అమ్మాయికి ఏ రకమైన అసౌకర్యం కలిగినా, ఓకే, వాళ్ళకి ఏ రకమైన అసౌకర్యం కలిగినా సింప్లీ దే వాక్ ఇన్ టు ద పోలీస్ స్టేషన్, సెట్ దట్ నాకు సేమ్ ఫార్మాట్స్ ఏముంటుంది మీకు తెలియని విషయం ఏంటంటే, కంప్లైంట్ ఫార్మాట్స్ ఏముంటుంది, నాకు సంబంధం లేకుండా, నాకు ఇష్టం లేకుండా నన్ను బలవంతం చేశాడు, ఓకే, ఇదన్నా రాస్తారు.
లేదా నిన్న కూల్ డ్రింకులనో లేకపోతే తినే దాంట్లోనో మొత్తం మందు పెట్టి లేదు. మీరు ఎన్ని రేప్ కేసులు చూడండి, లేకపోతే ఈ ఎగైన్ రిలేషన్షిప్లో ఉన్న ఏ కేసు అయినా చూడండి, ఇది రెగ్యులర్ ఫార్మాట్ ఉంటుంది. సో నాకు మా కూల్ డ్రింక్లో టాబ్లెట్ వేసి లేకపోతే నాకు అది చేసాయి లేకపోతే అని చెప్పి రాస్తున్నారు. ఓకే, దాని మీద ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అనేది లేదు అసలు ఎక్కడ కూడా. బిగ్ బాస్లో మీరు బయటకు వచ్చిన తర్వాత నేను చూసిన కొన్ని విజువల్స్ చూస్తే నేను అక్కడ నోటీస్ చేయలేదు. ఇప్పుడు ఒక ఆవిడ కూర్చొని ఉంటుంది, ఒక ఇంకో అబ్బాయి పక్కన కూర్చున్నాడు, అతని మీద చేసి అతని గడ్డాలని కొడుతూ ఉంటుంది, అతను ఇక్కడ ఇట్లా తడుతూ ఉంటుంది, ఇవన్నీ ఈవిడే స్టార్ట్ చేస్తూ ఉంటుంది. సో ఆడవాళ్ళు ఇలాంటివి చెయ్యరు అనడానికి మనకేమీ ఇది లేదు. అట్లేం లేదు. సో దిస్ ఈజ్ అంటే వాళ్ళ మోటివ్ ఏది అనేది మనం ఎవరు చెప్పలేము, వాళ్ళ మనసుని మనం స్టడీ చేయలేము. కానీ కళ్ళ ముందు కనబడుతుంది ఏంటంటే మగవాళ్ళు మాత్రమే ఇది చేస్తారు, ఆడవాళ్ళు ఇలాంటివి చేయరు అని చెప్పి మనం చేయడానికి లేదు. సో వాళ్ళు కూడా సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇవాళ రేపట్లో కాదు, ఇప్పుడు వాస్తవ పరిస్థితుల్లో ఇప్పుడు అమ్మాయిలు ఎక్కువ సెడ్యూస్ చేస్తున్నారు. సో సెడ్యూస్ చేసి మగవాడికి ఉన్న ఆ వీక్నెస్ వల్ల ఆయనతోనే ఏదో అనిపించి సో ఫైనల్గా ఆయన్ని ముగ్గులోకి దింపి తర్వాత ఏదో ఒక రోజు ఆయన మీద కేసు పెట్టడం అనేది జరుగుతుంది. అండ్ ఈజ్ ఇట్ నాట్ జస్ట్ లీగలైజింగ్ ద ప్రాస్టిట్యూషన్ అంటే డబ్బులు తీసుకొని చేస్తున్నారు, బట్ వీళ్ళు ఏదో ఒక ఫేవర్ తీసుకొని చేస్తున్నారు. దాన్ని చెప్పాలంటే ఏంటంటే సామాజికంగా ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఏదైతే రిలేషన్షిప్స్ ఉన్నాయి కదా, మగవాళ్ళు ఎక్కువ భయపడతారు చెప్పడానికి. ఫస్ట్ ఎందుకు భయపడతారు అంటే ఏంటంటే మీరు ఇంతకుముందు అన్నట్టు ఏంటంటే మగవానికి కొద్దిగా సమాజంలో పరువు, కుటుంబ బాధ్యతలు, ఓకే, తర్వాత పెళ్ళి చేయాల్సిన ఆ చెల్లెళ్ళు, అక్కలు, తల్లిలు అంతా ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా రిలేషన్షిప్లో హయ్యెస్ట్ పెయిన్ తీసుకునేది కానీ హయ్యెస్ట్ లాస్ అయ్యేది కానీ ఎప్పుడు కూడా అబ్బాయి ఉంటాడు. అది చట్టాల పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, లేదా ఇంకా ఇతర అంశాల మీద అబ్బాయి బాగా పెయిన్ తీసుకుంటాడు ఎప్పుడు కూడా. ఓకే, వాళ్ళకు చట్టాలు అనేది వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మాత్రమే, వాళ్ళకి నిజంగా ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు మాత్రమే ఉపయోగించుకోమని చెప్తారు. ఇప్పుడు బీయింగ్ ఏ అడ్వకేట్ నేను ఒక విషయం ఏం చెప్తా అంటే ఏంటంటే అందరు నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆడవాళ్ళకు చట్టాలన్నీ ఫేవర్గా ఉన్నాయని చెప్తారు కదా, మరి చట్టాలను ఉపయోగించుకొని బాగుపడ్డ ఒక అమ్మాయిని చూపెట్టమని చెప్పండి, మాట్లాడతాం. నేను చెప్తున్నా సార్, ఇప్పటిదాకా ఆ 498A కేసులో ఆవిడ సంపాదన కనీసం 3 కోట్లు, 8 మంది మీద 498 గెలవాలా? వాళ్ళు గెలవక్కర్లేదు సార్, డబ్బులు వస్తున్నాయి కదా, సంపాదించుకుంటున్నారు. చట్టాలు చేసింది వాళ్ళకి నిజంగా అన్యాయం జరిగితే వాళ్ళని కోర్టుకు వెళ్ళి కాపాడుకోవడానికి. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకున్న చట్టాలని అడ్డు పెట్టుకొని ఈ ఎక్స్టార్షన్ కానీ లేకపోతే సోషల్ డ్యామేజ్ కానీ లేకపోతే డిఫమేషన్ కానీ వీళ్ళకున్న పగలతోనో లేకపోతే వీళ్ళకున్న కోరికలతోనో ఎదుటి వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తున్నారు తప్ప చట్టాలను ఎక్కడ కూడా ఆడవాళ్ళు సక్రమంగా ఉపయోగించుకుంటాం లేరు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి సార్. ఒకసారి అంటే మీకే తెలియాలి ఈ కన్విక్షన్ రేట్ ఎలా ఉంది సార్ రేప్ కేసులో కానీ లేకపోతే ఇలాంటి 493 కావచ్చు. పర్సనల్ కన్విక్షన్ రేటు 498 ఆల్రెడీ సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. దగ్గర 70% ఆఫ్ ద కేసెస్ ఆర్ ఫాల్స్ అని మనకు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే దాంట్లో సుప్రీంకోర్టు చాలా క్లియర్ చెప్పింది. ఓకే, సో మేము చట్టాలు చేసినాము కానీ వాటిని మిస్యూజ్ చేస్తున్నారనే విషయాన్ని దాంట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సార్ మిస్యూజ్ అంటే మిస్యూజ్ చేసుకోవడమే మిస్యూజ్ అయిపోయింది సార్. అంతే నిజంగా ప్రస్తుతానికి అలా ఎక్కడో రేప్ కేసులలో కూడా మీకు కన్విక్షన్ రేట్ ఏమవుతుందంటే కన్విక్షన్ రేట్ మనం వాస్తవంగా మాట్లాడుతుందంటే పర్సనల్ రేప్ కేసెస్ ఉంటాయి. అంటే ఇద్దరు మధ్య రిలేషన్షిప్ ఉన్న రేప్ కేసులలో నాకు తెలిసి 10% కూడా లేదు కన్విక్షన్ రేట్ సార్. అట్లీస్ట్ సోషల్ రేప్ కేసెస్ వేరు సార్. దీని పేరే మారిస్తే బాగుంటుంది కదా, దీన్ని రేప్ అంటాం. ఇప్పుడు కలకత్తాలో జరిగింది మనం రేప్ అంటాం, దీన్ని రేప్ అంటాం. కనీసం పేరు టర్మినాలజీ అయినా మార్చుకోవాల్సి, ఎందుకంటే సమాజం వాడిని ఒక రేపిస్ట్ లాగా వాడి మీద రేప్ సెక్షన్ పెట్టినప్పుడు వాడిని ఒక రేపిస్ట్ లాగా సమాజం చూస్తే వాడు ఆత్మహత్య చేసుకుంటే మార్చాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రెండోది ఏంటంటే నేను అందరికి చెప్పేది ఏంటంటే మనకు దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే మహిళా సంఘాలు ఉన్నాయి. ఓకే, మహిళా కమిషన్లు ఉన్నాయి, స్టేట్ వైజ్ మహిళా కమిషన్లు ఉన్నాయి, మనకు నేషనల్ మహిళా కమిషన్ ఉంది, మళ్ళీ మహిళా సంఘాలు అయితే గల్లీకోటు ఉన్నాయి. ఓకే, మరి మొగోళ్ళు పడే బాధలకు ఎక్కడన్నా సరైన నికార్సైన మొగోళ్ళ కోసం ఏమైనా సంఘం ఉందా? మరి మహిళలకు ఎంత ఇబ్బంది అయితే ఎదురవుతుందో మరి మగవాళ్ళకి అంత ఇబ్బంది ఎదురైనప్పుడు మరి గవర్నమెంట్ మరి పురుషుల కోసం ఒక కమిషన్ ఎందుకు పెట్టదు? మెన్ కమిషన్ ఎందుకు పెట్టదు? అదే సార్ నేను ఒక ఇంటర్వ్యూలో గట్టిగా రావాలి కదా. ఒక కుటుంబంలో ఒక సమాజంలో మహిళలకు ఎంత బాధ్యత ఉందో మగవాళ్ళకి అంతే బాధ్యత ఉంది. మోరవర్ మగవాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మన పితృస్వామ్య కుటుంబం కాబట్టి మనం ఎన్నో కష్టాలకు నష్టాలు కూర్చుకొని కుటుంబాన్ని సాధడం కోసము పిల్లల చదువు కోసము మనం సామాజిక పరంగా కావచ్చు శారీరక పరంగా కావచ్చు మనం ఎక్కువ కష్టపడతాం. ఓకే,
చాలా సందర్భాల్లో వాళ్ళకి లిబరేజ్ ఇచ్చేస్తాం మనం, సరేలే పోనీ ఆడపిల్ల కదా అని చెప్పి లిబరేజ్ ఇచ్చేస్తాం. కానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ మరి ఏ యూత్ అయినా మరి మన యూత్ అంతా కూర్చొని ఈ అడ్డమైన కామెంట్లు పెట్టుకుంటూ కూర్చుంటారు. కానీ మరి ఎక్కడున్నాడు అక్కడ ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసి మగోళ్ళ కోసం ఒక కమిషన్ పెట్టండి, మా కష్టాలు వినండి, మాకు ఇవి ఏమున్నాయి, మరి రేప్ కేసులో పదం తీసేయండి, ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలని మీరు రేపిస్ట్ కింద అందరికి ఒకటే పదం ఎందుకు వాడతారు అనే పదాన్ని ఎందుకు ఈ యువత ప్రశ్నించదంట. నేను లేదు సార్, ఎందుకు మీరు మీరు ఇప్పుడున్న సమాజంలో మనం కొట్లాడడం అంటే ఏంది, ఓ వీధుల మీదకి వచ్చి కొట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే, నువ్వు కూర్చున్న చోట నుంచి ఒక్క నిమిషం కేటాయిస్తుంది, నువ్వు ఒకటే నిమిషం నీ జీవితంలో నువ్వు కూర్చున్న దగ్గర నుంచి ఒకటే నిమిషం కేటాయిస్తే మన దేశంలో చట్టాలు మార్చచ్చు, గవర్నమెంట్ని ప్రశ్నించవచ్చు, ఇటువంటి పదాల మీద మనం రెవల్యూషన్ తేవచ్చు. సార్ ఇంకొకటి సార్, వీళ్ళు ఇప్పుడు మీటూ కాదు మెంటూ. కరెక్ట్. వీళ్ళు ఎలా అంటే తయారు చేస్తున్నారు సార్, తయారు చేస్తున్నారు. ఇప్పుడు జరిగింది ఏదో ఇద్దరు కలిసి ఉన్నారు, హర్ష సాయి విషయమో లేకపోతే ఏదైనా ఒక విషయం తీసుకుంటే డబ్బు విషయంలో ఈవిడ ఈయనకి ఎంతో డబ్బు ఇచ్చింది అని చెప్తుంది. సరే ఆ డబ్బు ఇవ్వాలంటూ ఆ డబ్బు గురించి కేసు పెట్టు, దానివల్ల పెద్ద నీకు ఉపయోగం ఉండదమ్మా, నువ్వు ఇప్పుడు ఈ కేసు పెట్టావంటే ఇది 10 ఏళ్ళు జైలు శిక్ష కాబట్టి అతనికి వెంటనే రిమాండ్ అరెస్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి మనం ఇలా ప్రొసీడ్ అయితే బెటర్ అని చెప్పి లాయర్లు మేబీ పోలీసులు వీళ్ళని తప్పుతో పట్టించడం. పోలీసు వాళ్ళ విషయం మనకు లాయర్ల విషయం పక్కన పెడితే సార్, మీరు పోలీసు వాళ్ళు మీరు ఇచ్చిన కంప్లైంట్ తీసుకునే ధైర్యం పోలీసులకు ఉండదు తెలుసా. ఫస్ట్ వాళ్ళు కంపల్సరీ దాన్ని ఆల్టరేషన్ చేస్తారు. ఓకే, ఎందుకంటే రేపు స్టేట్లో కొట్టాడాల్సిన వీళ్ళు స్టేట్ కంపల్సరీ ఆల్టరేషన్ చేస్తారు. ఏదో ఇప్పుడు ఇది కాదు ఇట్లా కంప్లైంట్ రాయాల్సింది కాదని చెప్పి దాన్ని ఆల్టరేషన్ చేస్తారు. ఒక అమ్మాయి కానీ ఒక అమ్మాయి ఒరిజినల్ రాస్తారు జనరల్గా, ఎందుకంటే వీళ్ళకి చట్టాల్లో ఏం రాస్తే ఏందో వీళ్ళకి తెలియదు, వాళ్ళు ఒరిజినల్ రాస్తారు. దీన్ని కంపల్సరీ వీళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒకటి దాన్ని స్టేట్మెంట్ అది కంప్లైంట్ అట్లా కాదమ్మా ఇట్లా రాయమని చెప్తారు. ఎందుకంటే నేను స్వయంగా ఎన్నో కేసులలో కంప్లైంట్ రాసుకొని నేను తీసుకెళ్తే యాజ్ అడ్వకేటు మీ అడ్వకేట్ చెప్పినట్టు రాస్తే కుదరదు ఇట్లా రాయమంటారు. మళ్ళీ వాళ్ళు వచ్చి ఏం చెప్తారు, సింపుల్ ఏం చెప్తారు, సార్ ఇట్లా రాస్తే తీసుకుంటున్నాడు సార్ అంటారు. ఇక నాకు అక్కడ పని కావాలి కాబట్టి ఏం చెప్తాను నేను, సరే ఏదో ఒకటి రామే తర్వాత చూసుకుందాం అంటాను నేను. ఇప్పుడు వ్యవస్థలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది, అది పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కానీ అడ్వకేట్స్ అయినా కానీ. ఇప్పుడు మనం ఇప్పుడు సెక్సువల్ అఫెన్సెస్ గురించి మాట్లాడితే సినిమా ఇండస్ట్రీ గురించే మాట్లాడతారు, కానీ దానికంటే బయట రకరకాల ఇండస్ట్రీల్లో దానికంటే బయట ఇంకా బాగుంది, అంటే ఎక్కువ రేషియో ఉంది. కానీ ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఎప్పుడు ఏంటంటే మనకు ఈజీ యాక్సెసిబుల్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, వాళ్ళని రెగ్యులర్గా చూస్తుంటాం కాబట్టి కనెక్ట్ అవుతాం మనం. మన ఇంట్లో మనుషులకు కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు చాలా మంది వింటారు. ఎక్కడో ఒక ఆఫీస్లో ఒక రేప్ కేసు జరిగితే పెద్ద ఎవరు పట్టించుకోరు, అక్కడున్న ఆఫీస్ వరకు ఆడ వరకు తెలుస్తుంది, తీసుకెళ్ళి అరెస్ట్ చేసేస్తారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రోజుకి ఎన్నో రేప్ కేసులు పడుతుంటాయి, ఎన్ని రేప్ కేసులు వెలుగులోకి వస్తాయి, రావు కదా. కాబట్టి సినిమా ఇండస్ట్రీ అనేది వాళ్ళకు అదొక అది కాబట్టి దానిపైన బాగా పాపులర్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు రేప్ విషయంలో సరే ఆడవాళ్ళు చేయలేరు, మగవాడే చేయగలడు, కానీ వాడిని చేసేట్టు ప్రవోక్ చేసే పనులు కనుక చేసి ఉంటాయి, రేపు వాడు ఏదైనా ప్రవోక్ అయ్యి ఏదైనా వాడిని దోషిగా చెప్తారు తప్ప మీకు బిగ్ బాస్ ఒక్కటే చూపిస్తున్నారు. మీరు కాలేజీలో కానీ పబ్లకు కానీ లైవ్ కానీ ఇప్పుడు మీరు జనాల పబ్లిక్ పోయి మీరు పబ్లిక్ వెళ్ళి కూర్చోండి, కాలేజీలకు వెళ్ళి కూర్చోండి, అమ్మాయిలు ఎవరి మీద పడతాని మీద కాళ్ళు వేసుకుంటా చేతులు వేసుకుంటా వాని జుట్టు సవరించుకుంటా వాని వెనక నుంచి కావాలిసుకొని ముంగటి నుంచి కావాలిసుకొని తిరుగుతుంటే ఎవడు ప్రవోక్ గాడు అయినప్పుడు మరి ఎందుకు ప్రవోక్ గారు సార్? అవన్నీ పక్కన పెట్టేసి వీడిదే తప్పు అంటే, ఇప్పుడు ఒక మనిషి వీడిని మర్డర్ చేశాడు ఒకడు, బట్ వాడిని చేయించిన వాడిది కూడా అంతే తప్పు కదా, 100%. సో అలా వాడు అలా చేయడానికి కారణం వీళ్ళు కనుక అయితే అందరూ దాన్ని సహకరించి అందరినీ తీసుకెళ్తారు. ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్? ఇప్పుడు వీళ్ళు చేయించిన వాడే చేసిన వాడి మీద కేసు పెడుతున్నాడు కదా. ఇక్కడ ఈ రేప్ కేసు అనేది ఉంటా కదా మనం మాట్లాడేది, దట్ ఈస్ ద పాయింట్ ఓవర్ హియర్. సో అంటే ఇవన్నీ రేప్ కేసు పరిగణలోకే తీసుకోవట్లేదు, కంప్లీట్ గా తీసుకోవడం లేదు. వాళ్ళు పోలీసు వాళ్ళు ఎప్పుడు కూడా మెకానికల్ అనే వర్క్ చేస్తారు సార్. నేను వాళ్ళకు నిజంగా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి రిపోర్ట్ రాయగలిగే ధైర్యం ఉండదు ఎప్పటికీ సార్. ఇంకొకటి సార్, వీళ్ళు తయారు చేస్తున్నారు సార్, అంటే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ కేసు ఓకే, అమ్మాయికి తెలియక పెట్టినప్పుడు ఓకే ఇలాంటి కేసులు పెడితే మనకి ఇలాంటి అడ్వాంటేజ్ అని ఫస్ట్ నేర్చుకుంటా, తర్వాత ఇక నెక్స్ట్ అంతేకాకుండా ఇప్పుడైతే ఈ సెక్షువల్ ఫేవర్స్ ఆఫర్ చేస్తే నాకు ప్రమోషనో లేకపోతే నాకు కెరీరో వస్తుందని ఫస్ట్ టైం ఎప్పుడైతే ఆ అమ్మాయికి ఇష్టం లేకుండానో లేకపోతే ఏదో రకంగా ఆశపడో చేసిన తర్వాత సెకండ్ టైం చాలా ఈజీ అయిపోదా? అందరికీ అలవాటు అయిపోయింది. సో ఇదేంటంటే మిగతా వాళ్ళ అవకాశాలని నిజంగా జెన్యూన్ పర్సన్, ఆనెస్ట్ పర్సన్, డిజర్వింగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈ అమ్మాయి తొక్కేయట్లేదా?
దానివల్ల సమాజానికి ఈ కల్చర్ ని అందరికి స్ప్రెడ్ చేసి అంతే కదా డెఫినెట్లీ ఏముంది జస్ట్ ఇంతే ఇది అయిపోతే నీకు ప్రమోషన్ వచ్చేస్తుంది, దీని గురించి పెద్ద ఇది చూడు నేను ఇట్లాగే ఉన్నా అని చెప్పి ఈఎంఐ ఒకరికి చెప్పి వాళ్ళని స్పాయిల్ చేయడము. అండ్ అలాగే సమాజాన్ని స్పాయిల్ చేస్తున్నారు, డిజర్వింగ్ క్యాండిడేట్స్ అన్యాయం అయిపోతున్నారు, సమాజాన్ని స్పాయిల్ చేస్తున్నారు దానివల్ల. సో అండ్ ఇది మనం తప్పుగా ఎందుకు గుర్తించట్లేదు? మనం తప్పుగా గుర్తించాలి, వాళ్ళని విక్టిమ్గానే చూస్తున్నాం తప్ప వాళ్ళు చేసేది తప్పు. మనందరం గొంతెత్తి వాదించాలి దీనిపైన. మీలాంటి వ్యక్తులు నాలాంటి వ్యక్తులు మనం కొన్ని వందల సెమినార్లు పెట్టడం ద్వారా కానీ యూత్లో కానీ ఒక కదలిక తీసుకురాగలిగితే దాన్ని, ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఏంటంటే మన భారతదేశంలో ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే నా వరకు నేను బాగుంటుంది వాళ్ళు అనుకుంటున్నాను అంతా. ఎవరికి వాళ్ళు ఏదైనా కూడా ఇష్యూ ఏదైనా కూడా ఏదో ఒక కలకత్తా లాంటి ఇష్యూ జరిగినప్పుడు మాత్రం ఏదో స్పందిస్తున్నారు తప్ప పర్సనల్ ఇష్యూస్ చట్టాలు మార్చడానికి, చట్టాల్లో ఉన్న లోపాలు మాట్లాడడానికి యువత ఎప్పుడు కూడా అడగలేదు. నేను చాలా సందర్భాల్లో చెప్పిన, మీరు నిలబడండి, నాకు సుప్రీంకోర్టు వరకు ఆఫీస్ ఉంది, సుప్రీంకోర్టును కూడా యాక్సెస్ చేయగల శక్తి నాకుంది, మీరందరూ కలిసి కట్టుగా ఒక మాట మీద నిలబడి మనందరం పోరాడదామని చెప్పి నేను వందల మందికి ఒక చిన్న విషయం చెప్తా. గ్రామ న్యాయాలయం అని చెప్పేసి ఒక యాక్ట్ ఉంది మనకు. ఓకే, గ్రామ న్యాయాలయం ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ఏంది, ప్రతి విలేజ్లో ఒక కోర్టు పెట్టాలి. ప్రతి విలేజ్లో యాక్ట్ అది. అంటే ప్రతి గ్రామంలో ఒక కోర్టు పెట్టాలా, ఆ కోర్టు పెట్టి దానికి ఒక జడ్జిని పెట్టి స్టాఫ్ని పెట్టి ఆ ప్రాంతంలో జరిగే ఏ సివిల్ ఇష్యూ కానీ క్రిమినల్ ఇష్యూ కానీ ఆ కోర్టే పరిశీలించాలనేది ఉంది చట్టం. ఇప్పుడు ఈ దేశంలో ఈ చట్టం ఉంది అనేది ఎంతమంది తెలుసు? మీకు తెలుసా? తెలియదు కదా. మరి ఆ చట్టం తెచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ మరి ఈ దేశంలో ఎన్ని కోర్టులు పెట్టింది, ఏ గ్రామంలో కోర్టు పెట్టింది, ఎవరికి లీగల్ నాలెడ్జ్ ఇచ్చింది? కరెక్ట్. మరి చట్టాలని అమలు పరచాల్సిన బాధ్యత కానీ, లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం చట్టాలు చేసింది, అమలు చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వం పని చేయకపోతే క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ప్రజలకి, యూత్కి ఉంటుంది. ప్రజలలో అంటే ఇక సంపాదించేటోడు వీళ్ళు ఉంటారు. కొద్దిగా ఎంగుగా ఉండి ఎంకరేజ్గా ఉండి 10 మందిని సమీకరించి 1 గంట సేపు గడపగలిగే శక్తి ఎవరికి ఉంటుంది? యూత్కే ఉంటుంది. మరి యూత్కు ఉన్నప్పుడు ఈ చట్టాల మీద పోరాడాలనే అవగాహన వీళ్ళకి ఎందుకు లేదు? వీళ్ళు ఎందుకు పోరాడటం లేరు? ఒకటి కలిస్తేనే కదా 100, 1000, 1,00,000 కోటి అయ్యేది. ఆ 1 కోటి మంది గొంతుకలు విన్నప్పుడే కదా ఒక ప్రభుత్వం కానీ ఒక కోర్టు కానీ అరే వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కదా అని మనకు వినగలిగేది. వీళ్ళేమో మనలాంటి ఏమైనా మాట్లాడుతానేమో కింద కామెంట్ రూపంలో నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. విషయం అర్థం కాదు వానికి, కామెంట్ చేసేటానికి విషయం అర్థం కాదు. వాడు అక్కడ ఎక్కడో కూర్చుంటాడు, నోటుకు వచ్చిన మాట్లాడతారు. నేను తర్వాత పోయేమో పబ్బులలో రాత్రి అంతా 12 ఎగురుకుంటూ కూర్చుంటారు. మళ్ళీ లేదు సార్, ఇప్పుడు మారింది, మీరు గమనించండి. నేను గమనిస్తున్నాను ఈ మధ్య కొద్దిగా మారింది. నేను ముఖ్యంగా మాట్లాడే వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు ఏంటంటే ఆలోచిస్తున్నారు. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఏంటంటే కొద్దిగా ఆలోచిస్తున్నారు. ఆ పర్సంటేజ్ పెరగాల ఖచ్చితంగా. ఇది మనం దీనికి పొలిటికల్ సొల్యూషనే అనుకుంటున్నా సార్ నేను. ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్నుకున్న గవర్నమెంటే చేస్తున్న చట్టాలు ఇవి. ఒక 50% మంది ఉన్నాం, మనం ఇంత ట్యాక్సులు కడుతున్నాం, రోడ్లు వేస్తున్నాం, మగాడే ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్నాడు. మనకు బ్యూటీ ఏంటంటే మనం కట్టే ట్యాక్సులతోనే మన పోలీస్ స్టేషన్ నడుస్తుంది. కరెక్ట్. ఓకే, మన పోలీస్ స్టేషన్ పోతే మనకు వాల్యూ ఉండదు. కరెక్ట్. ఓకే, కరెక్ట్. మనకు పోతే నిలబడమని చెప్పారు, కూర్చోమని చెప్పారు, ఓ వాటర్ ఇవ్వరు. కరెక్ట్. మనం నిజంగా ఏదైనా కంప్లైంట్ ఇస్తానికి పోయినా కూడా మనల్ని దొంగలెక్కన చూస్తారు. కరెక్ట్. సార్ నా ఫోన్ పోయిందా అని పోతే కూడా అయ్యో ఫోన్ పోయిందా అని బాధపడ్డాడు. నువ్వు ఏడబోగొట్టుకున్నావో, నిద్రపోతున్నావా, నీకు చదువు రాదా, ఫోన్ ఆడబెట్టుకుంటావా అని అక్కడ అతి సామాన్య వ్యక్తులైన కానిస్టేబుల్, ఎస్ఐలు, ఏఎస్ఐలు వితౌట్ గౌరవం లేకుండా మాట్లాడుతుంటారు. నాకు ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా అది. నేను పోలీస్ స్టేషన్ పోయిన ప్రతిసారి ఎంత బాధపడతా అంటే, అరే నేను ట్యాక్స్ కడుతున్నా కదా, ఇయర్లీ ఇంత ట్యాక్స్ కడుతున్నా, సంపాదించే ప్రతి దాంట్లో ఒక వస్తువు కొంటే ట్యాక్స్ కడతా, ఒక సర్వీస్ తీసుకుంటే ట్యాక్స్ కడతా, ఒక వెహికల్ కొంటే ట్యాక్స్ కడతా. నా జీవితంలో సగభాగం ట్యాక్స్ కడుతున్నాం ప్రతి ఒక్కరం, తెలిసి తెలవక. కరెక్ట్. బండి కొంటే ట్యాక్స్ కడతాము, కారు కొంటే ట్యాక్స్ కడతాము, మొబైల్ కొంటే ట్యాక్స్ కడతాం, ప్రతి దాంట్లో జీఎస్టీ కడతాము. ఈ జీఎస్టీలను కట్టంగా కంపెనీ నడితే ట్యాక్స్ కడతాము, ఇవన్నీ కట్టంగా మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కడతాము. ఇన్ని ట్యాక్స్లు కడతాం కదా, మన పొల్యూషన్ మన పోతే మన బాధ నెట్టోళ్ళు లేరు. కరెక్ట్. అందుకే నువ్వు సహాయం చేయకపో, డిస్కరేజ్ చేస్తున్నావు నువ్వు. అదే సార్, ఇప్పుడు దీనికి మనం లిటరల్లీ మనం ఎన్నుకున్న నాయకులు మనకి సమాధానం చెప్పాలి. ఇంత జరుగుతోంది, మీరు మారుస్తారా మార్చరా, రేపు వెళ్ళి కూర్చుందాం. మార్చాల్సిందే. నేను కూడా ఏమంటా, ఇప్పుడు నాకు తెలిసి పాలిటిక్స్ మీద పెద్దగా అవగాహన లేదు, చట్టపరంగా ఉంది, కానీ ఈ రీకాల్ సిస్టమ్ ఎక్కువ ఉంది. మనకు యూఎస్లో ఉందనుకుంటా. ఏదైనా ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ తప్పు చేస్తే ఆ నియోజకవర్గ ప్రజలు ఆయన దించేమని చెప్పి రీకాల్ చేసుకునే వెలుసుబాటు ఉన్నట్టుంది. మన దేశంలో లేదు.
అంటే నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తప్పు చేస్తే తీసేస్తావు, ఒక అడ్వకేట్ తప్పు చేస్తే సస్పెండ్ చేస్తావు, ఒక పోలీసుడు తప్పు చేస్తే సస్పెండ్ చేస్తావు, కానీ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక నాయకుడు తప్పు చేస్తే మాత్రం వాడు 5 సంవత్సరాలు దాంట్లోనే ఉంటాడు. సార్ ఒక్క నాయకుడిది ఏమో సార్, ఇప్పుడు అందరిది ఇది మొత్తం జస్ట్ అంటే అదే అంటున్నా, అందరిది. కానీ అదే ప్రజలకు మరి ఆ వ్యక్తిని రీకాల్ చేసే భయం ఉంటే వాడు తప్పు చేస్తాడా? అదే కదా. నేను విద్యానగర్లో నేను 40 సంవత్సరాల నుంచి ఉంటున్నా సార్. మా ఎమ్మెల్యే ఎవరు, మా కార్పొరేట్ ఎవరో తెలియదు పడదు నాకు. సీరియస్గా చెప్తున్నా. ఓన్లీ ఎలక్షన్ టైంలో 1 వీక్ వస్తారు అంతే. తర్వాత నేను ఏదైనా పని మీద ఏదైనా పోయి ఏదైనా చెప్పుకోవాలంటే 4-5 గంటలు వెయిట్ చేయాలి నేను. ఎమ్మెల్యే లేడు, లేకపోతే కార్పొరేటర్ లేడు, అడ్డుపోయాడు ఇడిపోయాడు, అటు కథం అయిపోయింది వ్యవస్థ. ఇప్పుడు ఎంతమంది కానీ సార్, ఇప్పుడు రాజస్థాన్ అయిపోయాడు, జానీ మాస్టర్ అయిపోయారు, ఇప్పుడు హర్ష సాయి వచ్చాడు, ఇప్పుడు ఇలా వస్తూనే ఉంటారు లిస్ట్. ఎంతమందిని మనం కూర్చోబెట్టి పోరాడుతూ ఉంటాం. సరే వీళ్ళంటే ఏదో కొద్దిగా కాస్త స్టేచర్ ఉంది, డబ్బులు ఉన్నాయి, ఏదో పోరాడుకుంటుంటారు. సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు చెప్పారు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎలా ఉంటుంది అని పరిస్థితి. సో సామాన్యుడి పరిస్థితి ఏంటి? వాడికి ఎవడున్నాడు? అదే చెప్తున్నా, మార్చుకోకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తే మనకు కూర్చోబెట్టే అది కూడా లేదు. నాకు ట్యాక్స్ కడుతున్నా కనీసం ఒక 100 మంది ఉంటారు సార్ నా ఫోన్లో, అన్న మీరు వాళ్ళకే చేస్తారా, మాకు చేయరా, నా తరపున మాట్లాడరా అని చెప్పి. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఒక చిన్న సేఫ్టీ ఫర్ మెన్, దీంట్లో మనం ఖచ్చితంగా లేడీస్కి ఏ రకమైన అగ్నెస్ట్ కాదు, కానీ ఎవరైతే ఇలా వివక్షకు గురి అవుతున్నారో పోలీస్ సిస్టంలో కావచ్చు, చట్టాల్లో కావచ్చు, దీన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని ఎక్స్టార్షన్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్కి ఒక సేఫ్టీ కల్పిస్తూ ఒక చిన్న ఆర్గనైజేషన్ పెట్టాలని నేను అనుకుంటున్నాను సార్. పెట్టండి మీరు, మీ తరపు నుంచి మాకు డెఫినెట్లీ. నేను చెప్పిన కదా, ఒక మంచి పని కోసం సుప్రీంకోర్టు వరకు నేను ఫ్రీగా వాదిస్తా. అవసరమైతే నాకు ఏదన్నా ఫైనాన్షియల్, నా కెపాసిటీ మందం ఫైనాన్షియల్ కావచ్చు, లేకపోతే చట్టపరంగా తెల్లవారులు వాదిస్తాను కేసు. 24 hours అవైలబుల్ ఉంటాయి. మీరు ఉమెన్ సైట్ మీద కొట్లాడి, చట్టాల మీద కొట్లాడతా, లీగల్ ఎడ్యుకేషన్ ఇస్తా. అసలు పోలీస్ వ్యవస్థ ఏంది, కోర్టు ఎట్లా పనిచేస్తుంది, ఏది ఎట్లా పనిచేస్తుంది, కోర్టులో ఎప్పుడు మీకు లంచ్ మోషన్ అనే పదం ఉంటుంది ఒకటి. యూ కెన్ గో టు ద కోర్ట్ ఎనీ టైమ్ అండ్ ఆస్క్ దట్ అర్జెన్సీ. అది విషయం చాలా మంది తెలియదు. నైట్ కోర్ట్స్ ఉంటాయి, ఇవన్నీ తెలియదు. చట్టాల మీద చట్టాలని మార్చాలి. పోలీస్ వ్యవస్థలో మార్పు రావాలా, వాళ్ళు కంప్లైంట్ తీసుకోవాలా, దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయాలా, పోరాటం. డెఫినెట్లీ మీరు పోరాడండి. మీ పోరాటం వెనక ఎప్పుడు నేను ఉంటాను తప్పకుండా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.